అయ్యా అది 4 కోట్ల ఆస్తి. 2 కోట్లు ఇవ్వండి, మీ సొంతం చేసుకోండి. మీతో మీ తగదా పడలేం బాబు. పోనీ ₹1 కోటి ఇవ్వండి. కోటి అంటే ఎంతో నీకు తెలుసా కోట్లింగం? 100 లక్షలు. అంత డబ్బు నేను నీకు ఎందుకు ఇవ్వాలయ్యా? అది నా స్థలం కదండి. నిజమే, ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, కోర్టుకు తెలుసు. కానీ 10 ఏళ్లలో 10 ఎకరాల్లో ఒక్క అడుగు కూడా ఖాళీ చేయించుకోలేకపోయావే, ఎందుకని? అది మా గురుమూర్తి గారి చేతిలో ఉంది కాబట్టి. ₹1 కోటి కాదు కదా, 1 కోటి పైసలు కూడా నీకు ఇవ్వను. నీకు దిక్కుని చోట చెప్పుకోపో. నీకు శక్తి ఉంటే నా చేత ఆ స్థలాన్ని ఖాళీ చేయించుకో. పెద్దవాళ్ళు బాబు, మీరే ఆలోచించండి. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ రంజిత్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళావని నాకు తెలుసు, వాడితో ఈ విషయం సంప్రదించావని నాకు తెలుసు. వాడు కాదు కదా, వాడి బాబు కూడా నన్ను ఏం చేయలేడని తెలుసుకో. వెళ్ళండి ఇక్కడి నుంచి. గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యూ. వాడేమన్నాడు? గెట్ అవుట్ అన్నాడు. నేనేమన్నాను? కూర్చోమన్నాను. వాడేమన్నాడు? చిల్లి కానీ ఇవ్వనన్నాడు. నేనేమన్నాను? 25 లక్షలు ఇస్తాను. ఓకే, మీరు అమాయకులు కాబట్టి 30 లక్షలు ఇస్తాను. కాగితాల మీద సంతకం చేసి డబ్బు తీసుకెళ్ళండి. వాడిని నేను ఖాళీ చేయిస్తాను. మీ వల్ల కాదంటున్నాడండి. నా వల్ల కానిది వాడి వల్ల కానిది ఒక్కడి వల్ల అవుతుంది. ఎవడి వల్ల తెలుసా?
అరే 10 ఏళ్ల నుంచి గురుమూర్తి చేత స్థలం ఎవడూ ఖాళీ చేయించలేకపోయాడురా. మన శక్తిబాబు లేడు, ఒక్క దెబ్బతో తోలేశాడు. అవురా భాయ్, వాడికి పైసలు గిట్ట ఇస్తే కొండ మీద కోతిని కూడా తీసుకొస్తాడు. గట్లనే వాడికి ఎదురు లేదు భాయ్. అవునరా, నిన్నగాక మొన్న మా బావ కట్నం తెమ్మని మా చెల్లిని నెట్టేస్తే వాడిని 4 పీకి చెల్లిని తీసుకెళ్తావా కాళ్ళు చేతులు తీసేయమంటావా అని దాని సంసారం నిలబెట్టాడురా. ఒక్కటేందిరా, ఎన్నో కాపురాలు నిలబెట్టాడు. వాడికి డబ్బిస్తే చాలు, ఏ పని చెప్తే ఆ పని చేసేస్తాడు. ఎవరు? ఏం కావాలి? ఏంటది? నువ్వు డబ్బులిస్తే ఏ పనైనా చేసి పెడతావంటగా. ఎవళ్ళు చెప్పారు? ఆ పోలీస్ వాళ్ళ? వాళ్ళు అలాగే చెప్తారులే. నాకు డబ్బులేం అక్కర్లేదు. నీకేం కావాలో చెప్పు. నీ నాన్న పేరేమిటి? తెలీదు. ఏం చేస్తుంటాడు? తెలీదు. అసలు ఎక్కడ ఉంటాడు? తెలీదు. మరేం తెలుసు? నాన్న కావాలి. పోనీ ఫోటో ఏదైనా ఉందా? లేదు. ఏమీ లేకుండా మీ నాన్న ఎలా వెతికేదమ్మా? ఎవరెవరికో ఎన్నో చేసి పెట్టావంట. నాకు మా నాన్నని వెతికి పెట్టు అంకుల్. ఈ ప్రపంచంలో అతి కష్టమైంది అదొక్కటేనమ్మా. ఎవరికి ఎవడు సొంత తండ్రో తేల్చి చెప్పడం. లేదు అంకుల్, నువ్వు తలుచుకుంటే తప్పకుండా అప్పచెప్పగలవు. అంకుల్, ఈ డబ్బు నువ్వు వద్దుంటున్నావుగా, పోనీ మా నాన్నకిచ్చేసి నాతో పంపించే అంకుల్. ఈ లోకంలో ఎవడైనా డబ్బులు ఎదురిచ్చి తల్లిని చేయడానికి సిద్ధపడతాడు తప్ప డబ్బులు తీసుకుని తండ్రిగా రావడానికి ఎవ్వడో సిద్ధపడ్డమ్మా. అయితే మా నాన్న దొరకడంటావా? దొరుకుతాడమ్మా, తప్పకుండా దొరుకుతాడు. ఇంతకీ నీ ఇల్లు ఎక్కడా? చెప్పను. మీ ఊరు? చెప్పను. ఏ? చెప్తే నువ్వు నన్ను తీసుకెళ్లి మా ఇంట్లో దింపేస్తావు. అంకుల్, మా నాన్నగాని దొరకపోతే నేను కొండపై నుంచి దూకి చచ్చిపోతాను. నన్ను ఊళ్ళో నోటుకొచ్చినట్టు తిడుతున్నారు అంకుల్. ఎందుకు తిడతారు? ఏమని తిడతారు? నాకంట నాన్న లేడంట. నేనంట ఎవడికో పుట్టానంట. ఎవడికి పుట్టానో మా అమ్మకే తెలీదంట. అన్న నా కొడుకులకు తెలుసా అంట వాళ్ళు ఎవరికి పుట్టారో? ఒకవేళ తెలిసినా వాడికే పుట్టాడని గ్యారంటీ ఏమిటంట? మనిషి పుట్టిన తర్వాత వాడికి ఓహో వచ్చిన తర్వాత వీడే మీ నాన్నరా అని అమ్మ చెబితే నాన్న నాన్న అని వెంట పడతారు. వాడే నాన్నాన్ని ఎవడకమ్మా గ్యారంటీ? తెల్ల చొక్కా వేసుకున్న ప్రతి వాడు నేను శుద్ధంగా ఉన్నాను అనుకుంటే కాదమ్మా, చొక్కా తీసి చూసుకుంటే లోపల ఉన్న మచ్చలు కనపడతాయి. పసి బిడ్డను కూడా బతకనివని ఆ నా కొడుకుల్ని నరికి నరికి పోగులు పెట్టాలి. నీ నాన్న సంగతి నేను చూస్తాను. అన్నం తిన్నావమ్మా? సర్లే పోయి, ఆడు చచ్చే వరకు మనకు తప్పదు. అమ్మడా ఆ? అమ్మడా మేము ఆడు అయిపోయాడు తల్లే. ఏమైపోయాడ్రా? రే కొంప కొల్లేరు అయిపోయాడు తల్లే. ఇదిగో సరిగ్గా చెప్పి చావు, లేకపోతే తీసేస్తా. నిల్చుంది చూడు తల్లు, అది నెల్లూరు నెలజాల తల్లు. దాని కట్టుబట్టు చూడు తల్లు, వాడి కడుపులోంచి ఊడు పడ్డాది తల్లే. అంటే అది ఆడిపోతురేనంటావా? అది నన్ను ఎందుకు అడుగుతావు తల్లు? నా బతుకు నరసాపురం అయిపోద్ది తల్లే. ఎవత్తివే నువ్వు? నిన్నే. ఎవత్తివే? నువ్వెవత్తవే? నన్ను ఎవత్తివే అంటావా? లేకపోతే నన్ను ఎవత్తవేంటవే? నోర్ముయ్యవే. నార్మల్వే. వింటున్నారా? మీ చెవులు తెగ, మీ నాలుగులు పగల ఏరా అదంతంత మాటలంటుంటే వింటూ ఊరుకుంటారా? పలాంతర పగడి అసలు మిమ్మల్ని లాభం లేదురా. అసలు ఉండాలి. రారా, నువ్వు రారేటో.
ఏమయ్యో, తలుపు తెరు. తెరవమంటుంటే. నువ్వు తప్ప నువ్వు తప్పుకో. ఎక్కడికి? నేను చూడాలి. ఏమిటి చూసేది? అసలు అది ఎవత్తి, లోపల ఉన్న ఎవత్తి నాకు ఇప్పుడు తేలాలి. నీకు అనవసరం. అనవసరమా? నాకు అనవసరమా? విన్నారా? నాకు అనవసరమట. ఒంటి మీద బయట పడినప్పటి నుంచి ఈడేనా బతుకదుకున్నాను. నాకు అనవసరమట. నాకు అనవసరం అయితే ఇంకెవరికి అవసరం? లోపల ఉన్న దానికి అవసరమా? చెయ్యి. అసలు అదెవత్తి ఇదెవత్తి తెలియాలి. అసలు నువ్వెవత్తు ముందు నాకు తెలియాలి. మిరపకాయ ముండా, వారం రోజులు నేను ఊళ్ళో లేకపోయేసరికి దేన్నో తీసుకొచ్చి కాపురం పెడతావా? అసలు అదెవత్తి? ఏమే, మీ అమ్మ ఎక్కడే ఉంది? ఎక్కడ? నీకెందుకు చెప్పాలా? అసలు మీ అమ్మ ఎలా ఉంటుంది? నాకంటే అందంగా ఉంటుందా? నాలా పిట్టపిట్టలాడుతుందా? నీ తాతలాగా ఉంటుంది, ఆ? కానీ నీకులా డబ్బాలా వాగదు. నవ్వండి. చచ్చినోళ్ళారా? ఊరూరంతా నా ఎంట పడితే నేను నీ ఎంట పడ్డాను చూడు. బాగా నవ్వు. నేను వెళ్ళిపోతున్నా. దాంతోనే ఉండు, దాంతోనే కాపురం చేయి. ఇదిగో దాంతోనే చావు. నేను వెళ్తున్నా, నేను వెళ్ళిపోతున్నా. ఇదిగో అక్కడ తెలుస్తుంది చూడు, ఆ మూడో కొండ కనపడుతుందా? దాని మీద ఎక్కుతాను, దూకుతాను, చేస్తాను. ఇదిగో ఇలా రా. పిలిచావా? మూడో కొండ కాదు, అవతల 4వ కొండ ఉంది చూడు, పెద్దది. దాని మీద ఎక్కి అక్కడి నుంచి దూకు, బాగుంటుంది. ఏమిటవి? బొమ్మలు. కళ్ళున్నాయి. మరి ఎందుకు అడిగావు? నోరు ముయ్యవే. ఇవేంటి? చాక్లెట్లు, బిస్కెట్లు. గుమ్మడికాయ ముండ. నన్నా? నన్ను. నిన్ను ఏమిటేవన్నీ? బట్టలు. కళ్ళున్నాయి. బోడి. కళ్ళుంటే మరి ఎందుకు అడిగావు? బోడి. అసలు నువ్వెవత్తువే? ఎవడి బాబు గడు సొమ్ముతో ఇక్కడ సోకులు చేయడానికి వచ్చావు? నువ్వు వచ్చిన దగ్గర నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడటం లేదు. శనిలాగొచ్చి దాపురించావు. ఇక్కడి నుంచి పోతావా లేదా? లే పోవే. పాపా, పాపా, గురు గురు, పాప ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది గురు. వెళ్ళిపోయిందా? ఎందుకని? నేనే పంపించేశాను. అమ్మడో, అవును, అది ఉన్నంతసేపు నేను కనపడడం లేదు, అందుకే దాన్ని పంపించేశాను. ఏ? ఛీ, అసలు నువ్వు ఆడదానవేనా? పాపా, 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 ఏమిటమ్మా ఇక్కడ కూర్చున్నావు? అమ్మడు పొమ్మందానా? అది పొమ్మంటే నువ్వు పోవడమేనా? అసలు అదెవరమ్మా నిన్ను పొమ్మండానికి? నువ్వు నా సొంతం, నా బంధం. అదే ఏంటా బంధం? పురికోస బంధమా, తొక్కతాడు బంధమా? అమ్మడు, నేను నీ వెనక పడుతుంటే నువ్వు దాని వెనక పడుతున్నావు. అది అసలు ఎవరు ఎవరు నాకు ఇప్పుడు తేలాలి. తేలడానికి ఇవి సారా కొట్టు లెక్కలు కాదమ్మడు. అవి నీలాంటి మూర్ఖులకు అర్థం కావు. ఆహా, నిజమే, నాలాంటి మూర్ఖులకి ఇలాంటి తప్పుడు సంబంధాలు ఎలా అర్థమవుతాయి? అమ్మడు, అరిస్తే నిజం అబద్ధం అయిపోతుందా? నలుగురు నోళ్ళు మూత పడిపోతాయా? ఇది నీ పిల్లే, దాని తల్లితో సంబంధం పెట్టుకున్నావు, అందుకే ఇది పుట్టింది. అవును, ఈ బిడ్డ నా బిడ్డే. ఈ బిడ్డే కాదు, ఈ లోకంలో ఎవరికి పుట్టామో తెలియక తల్లి కోసం తండ్రి కోసం వెతుక్కునే ప్రతి బిడ్డ నా బిడ్డే. దిక్కులేని పక్షులన్నీ ఒకే చెట్టుకు చేరతాయి, కూటికి లేని దరిద్రులంతా ఒకే పంచన చేరతారు. అలాగే నాలాంటి వాళ్ళు, ఈ బిడ్డ లాంటి వాళ్ళు ఒకే నీడను చేరతారు. ఎందుకో తెలుసా? మా అందరి కథలో ఒకటి కనుక. అమ్మా, ఏం బాబు? రేపు స్కూల్ పేరెంట్స్ డే అమ్మా. అందరు పేరెంట్స్ వస్తారమ్మా. రేపు నువ్వు నాన్న తప్పకుండా రావాలమ్మా. మీ నాన్నకి ఎక్కడ కుదురుతుందిలే బాబు.
పోమ్మా, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు. అసలు నాన్న పగటిపూటే కనిపించడు. చెప్పమ్మా, నాన్న అసలు ఎక్కడుంటాడు? నేను ఎలా అడుగుతాను? అప్పుడు ప్రారంభమైంది నాలో అనుమానం. తండ్రి అనేవాడి ఇంటికి రాడా? బిడ్డను చూడడా? అసలు అలాంటి వాడు తండ్రా? అలా పుట్టిన అనుమానం క్రమక్రమంగా బలపడసాగింది. ఒక రోజున నాన్న, ఏంటి? నాకు అన్నిట్లోనూ ఫస్ట్ మార్కులు వచ్చాయి. దేశంలో నీ ఒక్కడికే నా ఫస్ట్ మార్కులు వచ్చింది, చాలా మందికి వస్తున్నాయి. వాడి ప్రోగ్రెస్ కార్డు మీద మీరు సంతకం పెట్టాలండి. తర్వాత రా. ఏంటి? సంతకం నాకు ఓపిక లేదు, మీ అమ్మ చేత పెట్టించుకో. ప్రతిసారి నేనే పెడుతున్నానండి. ఈసారి నువ్వే పెట్టాయి. మీరున్నారు కదండి. నేను లేననుకో, తండ్రి లేనాళ్ళంతా ఏం చేస్తున్నారంట? ఇది అంతే. ఆ క్షణంలో నన్ను కాదన్నాడన్న బాధ కంటే నా తల్లి కనుపాపల్లో రాలేక బయట పడలేక గిలగిలలాడిపోతున్న కన్నీటి బొట్లు నన్ను కదిలించి వేశాయి. మా నాన్న గుణం గురించి నిజం తెలిసిపోయిందనే ఆమె బాధ నా గుండెలను పిండేసింది. అందుకే నోరు తెరిచి అమ్మను ఒక్క మాట కూడా నేను అడగలేదు. చూసావు కదా మీ అమ్మని, వ్యభిచార నేరం కింద పోలీసు అరెస్ట్ చేసి తీసుకెడుతున్నారు. నువ్వెవరికి పుట్టావో నాకే కాదురా, మీ అమ్మకు కూడా తెలియదు. అందుకు నేను నీ ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టండి. పోనివాయ్. ఏమండి, కొంచెం మంచినీళ్ళు పోయండి. నువ్వు ఆ జానకి కొడుకు కదూ? మీ అమ్మను పోలీసులు పట్టుకెళ్లారంట కదా? ఎందుకా బతుకు? ఎవరినో ఒకరిని నమ్ముకొని ఉండొచ్చుగా. ఆడవాళ్ళందరికీ తలవంపులు తెచ్చింది. ఇదిగో తాగు. కాలంతో పాటు గతం కూడా వెనక్కిపోతుందంటారు, కానీ నా పట్ల అది తిరగబడింది. నేను పెరిగాను, నా చరిత్ర తెలిసిన వాళ్ళు పెరిగారు. ఏ ఇద్దరు నన్ను చూసినా చిత్రంగా చూడడం, పని కావాలి అని ఎవరిని అడిగినా ఏం చదువుకున్నావు అని అడగడం మానేశారు. మీ నాన్నెవడు అని అడగడం మొదలెట్టారు. రిక్షా కావాలా బాబు అంటే నువ్వు ఎవడికి పుట్టావో తెలియదటగా అని వేలుబెట్టి చూపించడం మొదలుపెట్టారు. ఎవరికీ తెలియని నా తండ్రి చరిత్ర, అందరికీ తెలిసిన నా తల్లి చరిత్ర నన్ను చరిత్రహీనుణ్ణి చేశాయి. అలా సాగుతున్న నా జీవితంలో ఒక రోజున ఎంతండి సార్? రండి రండి త్వరగా. ఏ పొట్లమైనా 3 రూపాయలే. ఇదిగో తీసుకోండి. ఒక్కొక్కరు. ఇదిగో తీసుకో. నా పొట్లం సార్. ఇచ్చాను కదండి, అదే వాళ్ళందరూ రావడానికి ముందండి. ఎవరికే? మీకేనండి. ఒక్కడిగా వస్తే మస్కా కొట్టడానికి వీలు కాదని గ్రూపులో దూరి మస్కా కొట్టడానికి వచ్చావా నాన్న? లేదండి, నేను ఇచ్చానండి, ఆయన మర్చిపోయారు. వద్దు సార్, అబద్ధాలాడి నన్ను అబద్ధాలంటావరా? మళ్ళీ ఈ కొట్టు దగ్గరికి వచ్చాడు నీ మగ్గ. ఏమండి, ఏం జరిగింది? చూడండి, పొట్లాన్ని తీసుకుని డబ్బులు ఎవరంటే ఇచ్చానంటాడు, పైగా నేను అబద్ధాలాడానంటాడు. ఏమయ్యా, డబ్బులు ఇవ్వకుండా పొట్లం తీసుకోవడం తప్పు కాదు? లేదు సార్, నేను ఇచ్చేసాను సార్. మీరున్నాను గారు, నేను వచ్చాను కదా. ఏమయ్యా, ఇవ్వలేదని ఆయన అంటున్నాడు, ఇచ్చానని నువ్వంటున్నావు. లేదు సార్, నిజంగా ఇచ్చాను. రన్నింగ్ కామెంటరీ వద్దు, హార్ట్ అటాక్ వస్తుంది. నేను సెటిల్ చేస్తాను కదా. ఏమయ్యా, ఇచ్చానంటావు? ఇచ్చానండి. మళ్ళీ ఈ డబ్బు లేదా? ఎంత? 3 రూపాయలు. వద్దు, పద్ధతి ప్రకారమే అకౌంట్ సెటిల్ అవ్వాలి. తీసుకో. వద్దండి, నాకు అసలు అన్నమే వద్దు. తినకపోతే నేనేం చచ్చిపోను. ఇక్కడ చావు బ్రతుకు క్వశ్చన్ కాదు, ఇచ్చుకోవడం పుచ్చుకోవడం, అకౌంట్ సెటిల్మెంట్. తీసుకుని ఇచ్చేయి. వద్దండి,
రన్నింగ్ కామెంటరీ వద్దు. ఇది నువ్వు తీసుకుని అక్కడ ఇస్తావా లేకపోతే నన్ను తిన్నమంటావా? తీసుకో, ఇచ్చేయి. తీసుకోండి గారు. పొట్లం ఇచ్చేయండి. సరిపోయింది అన్నగారు? సరిపోయిందా? నోటితో చెప్పు. సరిపోయింది. ఎలా సరిపోయింది? పొట్లు నీకు ఇచ్చాడు, లాక్కున్నాడు. నువ్వు డబ్బులు ఇచ్చావు, మళ్ళీ పొట్లు నీకు ఇచ్చాడు. ఇలా ఇచ్చి పుచ్చుకునే మధ్యలో ఏమీ జరగలేదా? ఏమీ జరగలేదా? ఏమి ఏమి రెండు చెంప దెబ్బలు, 4 కాలు కిక్కింగ్లు. ఏమన్నగారు? అన్నగారికి ఇచ్చేస్తే అకౌంట్ సెటిల్ అయిపోతుంది. ఏమన్నగారు? ఇచ్చే అన్నగారికి ఇచ్చేసి. వద్దులేండి. ఇవ్వకపోతే ఇప్పుడు నేను నిన్ను తంతాను. ఇచ్చే. ఆ పని చేయలేనండి. బ్రదర్, ఒక్క గొడ్డలి పెట్టుకు ఎంత చెట్టైనా నేల కూలిపోతుంది. ఆ శక్తి గొడ్డలిది కాదు, చెయ్యెత్తి కొట్టి ఆ మనిషిది. నువ్వే ఆ శక్తివిక. ఈ స్వర్ధ వృక్షాన్ని నరుకు. లేనివాడు అడిగితే యాచకుడు, అలిగితే పిరికివాడు, తిరగబడితే కమ్యూనిస్టు, తిరిగి కొడితే టెర్రరిస్టు, ఎదురు తిరిగితే సోషలిస్టు. లే, సోషలిస్టువిక లే. అంతే. నాలోని ధైర్యం నేను అర్థం చేసుకున్నాను. నా శక్తిని నేను తెలుసుకున్నాను. రంజిత్ బాబుతో చేయగలిపాను. నా శక్తి అతనికి అవసరమైంది. అతని డబ్బు నా బ్రతుక్కి, నా వాళ్ళందరినీ బ్రతికించడానికి అవసరమైంది. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? నా అడ్రస్ ఏమిటి? దిక్కు మొక్కు లేని ఓ గాలి మనిషిలా ఎందుకు నా బ్రతుకిలా తయారైంది? ఎవరి కారణంగా? దీనికి బాధ్యులెవరు? నా తల్లి, నా తండ్రి. అదే జీవితం ఈ పిల్లకి ఏర్పడితే, నాలాగే పసిబిడ్డ రోడ్డున పడితే, రేపు ఈ పిల్ల భవిష్యత్ ఏమిటి? అందుకే ఈ పిల్ల బాధ తీర్చాలి, అనాథ కాకుండా చూడాలి. అదే నా ఆశయం. ఇన్నాళ్ళు నువ్వు రాయవనుకున్నాను, కానీ ఆ రాయిలో కూడా నీళ్లున్నాయని, నీకు బాధ కలిగినప్పుడల్లా అవి వేడెక్కుతాయని నేను తెలుసుకోలేకపోయాను. నాటకానికి సూత్రధారివి నువ్వేనన్నమాట. ఎందుకు ఆడేవి నాటకం? నాటకానికి విరుగుడు నాటకమే ఆడాలి బాస్. నాటకమా? నేనాడానా? ఈ బిడ్డెవరో నీకు తెలుసు, ఈ బిడ్డకు తల్లెవరో నీకు తెలుసు, తండ్రి ఎవరో కూడా నీకు తెలుసు. తెలిసి తెలియనట్టే ఆడావే, అదేమిటి బాస్? నాటకం కాదా? నో, నాకు తెలియదు. ఏమిటి తెలియదు? తల్లి తెలీదా, బిడ్డ తెలీదా? తల్లి బిడ్డ ఇద్దరూ తెలీదా? ఎవరూ తెలియదు. తెలియకపోతే డబ్బిచ్చిన నా పిచ్చిదాన్ని ఎందుకు చంపమన్నావు? అర్ధరాత్రి ఇంత దూరం వచ్చి ఈ పసిబిడ్డని ఎందుకు చంపాలనుకున్నావు? అంటే అది తెలుసు బాస్. నువ్వు నన్ను పిలిచినప్పుడు, ఆమెను లేపేయమన్నప్పుడే తెలిసింది నీ కొత్త చరిత్ర. అయితే అది చావలేదన్నమాట. బాస్, పాము తను పెట్టిన గుడ్లను తనే పగలగొట్టుకుని తింటుంది. అది కళ్ళు తెలియని స్థితిలో. పులి తన కన్న బిడ్డను తనే చంపుకుంటుంది. అది ఆకలిని భరించలేని స్థితిలో. ఒకటి విష జంతువు, ఒకటి క్రూర జంతువు. కానీ కన్న బిడ్డని, ఆ బిడ్డను కన్న తల్లిని తన చేతులతో తనే చంపే మనిషి, మనిషి జంతువుని ఇప్పుడే చూస్తున్నాను బాస్. శక్తి! ఇన్నాళ్ళు నువ్వు ఏం చెప్పినా చేతులు కట్టుకుని చేసిన ఈ శక్తి, పాపం పుణ్యం ఆలోచించకుండా నీ మాట వేదంగా నిప్పుల్లో దూకమన్నా, నేళ్లలో దూకమన్నా దూకిన ఈ శక్తి ఈ రోజు నీ ఎదురుగా నిలబడ్డాడు. ఎదురు పడ్డాడు, ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాడు. దేనికో తెలుసా బాస్? ఒక ధర్మం కోసం, ఒక న్యాయం కోసం. ఎన్నో పాపాలు నువ్వు చేశావు. నీతో పాటు కొన్ని పాపాలు నేను చేశాను.
ఆ పాపాల్లో ఈ పసిబిడ్డ ఒక భాగం. నీ పాపానికి ఈ పసిబిడ్డను బలి చేయొద్దు బాస్. నీ రన్నింగ్ కామెంటరీ వినడానికి నేను ఇక్కడికి రాలేదు. దాన్ని నాకు వదిలి వెళ్ళిపో. నా ప్రయత్నం అదే బాస్. ఆ బిడ్డను నీకు అప్పగించడానికి, ఆ బిడ్డతో పాటు ఆ తల్లిని కూడా నీకు అప్పగించడానికి, ఆ బిడ్డకు నువ్వే తండ్రివని లోకానికి చెప్పడానికి. నా, అది జరగదు, జరగడానికి వీల్లేదు. నేనేమిటి, నా స్టేటస్ ఏమిటి? స్టేటస్? అది ఎలా ఉంటుంది బాస్? నీలా ఉంటుందా, నాలా ఉంటుందా? శక్తి, వెక్కిరిస్తున్నావా? లేదు బాస్, నిజం చెప్తున్నాను. డబ్బిచ్చి ప్రాణాలు తీయించే నీకు, డబ్బు కోసం ప్రాణాలు తీసే నాకు స్టేటస్ ఎక్కడుంది బాస్? బోగస్ తప్ప. అయినా స్టేటస్ గురించి ఆలోచించేవాడివి తప్పుడు పని ఎందుకు చేశావు? పగతో చేశాను. నీ పగకు ఆ పసిపాప ఎందుకు బలి కావాలి? దాన్ని పుట్టమని నేను చెప్పానా? లేదు, పుట్టేటట్టు చేశావు. అది నా తప్పు కాదు. మరెవరిది? పుట్టించిన ఆ దేవుణ్ణడు. నాలాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని, నీలాంటి సన్నాసులకని రోడ్డును పారేస్తే దేవుడా మా అడ్రస్ ఏమిటి అని అడిగితే కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని చెబుతాడు దేవుడు. అంతకంటే ఏం చెప్తాడు బాస్? బాస్, మేం కేర్ ఆఫ్ ప్లాట్ఫారం కాదు, మాకు ఒక అడ్రస్ ఉంది. మిమ్మల్ని కన్నట్టే మమ్మల్ని ఒక తండ్రి కన్నాడు, వాడే వీడని ఈ పసిపాప తండ్రి అడ్రస్ అందరికీ చెప్పాలి. అదే అదే నా ప్రయత్నం. You rascal! నా ఉప్పు తిని నాకే ఎసరు పెడుతున్నావా? ఉప్పు తిన్నాను గనుకే ఇంతసేపు బాస్ బాస్ అని మాట్లాడాను. లేకపోతే కాలర్ పట్టుకొని బాస్టర్డ్ అని మాట్లాడేవాడిని. తిరిగి నేను చెయ్యెత్తితే ఆ బిడ్డ తండ్రి లేనిదవుతుంది. అందుకే నేను చెయ్యెత్తను, చేతులెత్తి దండం పెడతాను. ఇప్పటికైనా ఆ బిడ్డకు తండ్రి నేను ఒప్పుకో బాస్. You rascal! నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా? బాస్, నన్ను రెచ్చగొట్టదు. రెచ్చగొడితే పిచ్చివాడినవుతాను. ఆ తర్వాత నిన్ను చంపుతానో నరుకుతానో నాకే తెలీదు. మర్యాదగా చెప్తున్నాను, ఒక్కరోజు గడువిస్తున్నాను. మనసు మార్చుకొని ఈ బిడ్డకు తండ్రిగా, ఆమెకు భర్తగా ఒప్పుకున్నావో సరే, లేదంటే నీ భార్య ముందే నీ భారతాన్ని విప్పుతాను. కాదంటే డబ్బు పట్టుకొని ఊరంతా టామ్ టామ్ అని వాయిస్తాను. దేన్ని స్టేటస్ స్టేటస్ అని ఊరేగుతున్నావో దానికి పటాస్ అంటించి పేల్చేస్తాను. వస్తాను బాస్. నీ పేరు? శక్తి. కొత్తగా ఉంది. నువ్వే పెట్టుకున్నావా? మీ అమ్మా నాన్న పెట్టారా? లోకం పెట్టింది. మరి మీ అమ్మా నాన్న? అమ్మ పేరేమిటో నాన్నకు తెలియదు, నాన్న పేరేమిటో అమ్మకు తెలియదు. వాళ్లకు తెలిస్తే కదా బిడ్డకు పేరు పెట్టడానికి. ఎక్కడుంటావు? బ్రహ్మపురి. ఏం చేస్తుంటావు? కూడికలు, తీసివేతలు. అంటే అవసరమైన వాళ్ళని కలపడం, అనవసరమైన వాళ్ళని తీసేయడం. ఏ మాత్రం తీసుకుంటావు? కేసును బట్టి, వాళ్ళ లెవెల్ను బట్టి. నా లెవెల్ ఎంత? ఇంకా కేసు తెలియదుగా. ఒకరిని తీసేయాలి. శవం మీకు చేరాలా, కార్పొరేషన్కు చేరాలా? రెండూ గాక గంగా ప్రవేశం కావాలా? నా కళ్ళ ముందే సమాధి కావాలి. ఆడ మగ? రెండవ తెగ. కారణం? నీకు కావాల్సింది పైకం, నాకు కావాల్సింది కార్యం. మధ్యలో కారణం ఎందుకు? న్యాయం ఏమిటో నా మనసుకు తెలియాలిగా. ప్రాణాలు తీసే వాళ్ళకు కూడా ఎందుకు న్యాయం? ప్రాణాలు తీసేవాళ్ళు న్యాయం చేతిలో చావు దెబ్బలు తిన్నవాళ్ళు కనుక. సరే, ఆడదానికి కావాల్సిందేమిటి? అది ఆడదే చెప్పాలి. మాంగల్యం. ఆ మాంగల్యానికి నోచుకొని ఆడదాన్ని సంఘం ఏమంటుంది? అది ఆడదే చెప్పాలి. కులట అంటుంది. ఆ కులట కడుపును పుట్టిన బిడ్డను ఏమంటారు? అది మగవాడే చెప్పాలి కదూ.
చెప్పనా? బాస్టర్డ్ అంటారు. ఏ అబ్బకు పుట్టావో తెలియని డబ్బా వెతవా అంటారు. అవునా? నిజం బాబు, నువ్వన్నమాట నిజం. నా బిడ్డను కూడా అదే అన్నారు. నన్ను కులట అన్నారు. నన్ను జైలు పాలు చేశారు. నా బిడ్డను నా నుంచి దూరం చేశారు. నేను బ్రతికున్నానో లేదో నా బిడ్డకు తెలియదు. నా బిడ్డ బ్రతికున్నాడో లేదో నాకు తెలియదు. దీనికి కారకుడు ఈ దుర్మార్గుడే. ఈ దుర్మార్గుడు చావాలి. నా కళ్ళ ముందే వీడికి సమాధి కట్టాలి. ఒక్క ప్రశ్న అడగనా? ఆడదానికి కావాల్సిందేమిటి? ఆడదే చెప్పాలి. చెప్పు. మాంగల్యం. మాంగల్యం పడ్డ తర్వాత బిడ్డను కన్నావా? బిడ్డను కన్న తర్వాత మాంగల్యాన్ని పొందావా? చెప్పు. ఈ ఏడుపు ఎవరు సానుభూతి పొందడానికి, ఈ కన్నీళ్లు ఎవరు పాపాన్ని కడగడానికి? ఆ రోజు కన్ను గానని యవ్వనం మైకంలో ముందు వెనకల ఆలోచించకుండా పొంగి పొరులే ప్రేమలో మునిగారు కదూ? లేదు బాబు, లేదు. అతను నన్ను మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. నమ్మాను, తొందరపడ్డాను. ఆ తర్వాత తెలిసింది అప్పటికే అతనికి పెళ్ళయిందని. అది తెలిసిన తర్వాత కూడా ఎందుకు కాపురం చేశావు? మెడలో తాడు కోసం, కడుపులో ఉన్న బిడ్డ కోసం. ఆ బిడ్డ భూమి మీద పడ్డాక ఎవరి బిడ్డని చెప్పాలనుకున్నావు? తన బిడ్డేనని లోకానికి చెప్తానన్నాడు. నమ్మావు. ఆ తర్వాత ఏడిచావు. ఏడవగా మెడలో తాడు పడేశాడు. దాంతో మురిసిపోయావు, మోర్చిపోయావు. అవును. ఆ తర్వాత నీ నమ్మేశాడు, నీ బిడ్డను ముంచేశాడు. అవును బాబు, ఇవన్నీ నీకెలా తెలుసు? ఎలా తెలుసా? చెప్పమంటావా? చెప్పమంటావా తల్లి? ఈ ప్రపంచంలో నీలాంటి తల్లులందరి స్టోరీ ఇదేనమ్మా. వాళ్లకు పుట్టిన బిడ్డల స్టోరీ కూడా ఇదేనమ్మా. అది నేటితో అంతం కావాలి. నీకెంత కావాలో చెప్పు, వాడి కథ ముగించు. ఇన్నాళ్ళు లేనిది ఈ రోజే ముగించాలని ఎందుకు అనుకుంటున్నావు? నా తర్వాత అతని జీవితంలో నాలాంటి ఎన్నో కథలు. ఆ కథలన్నిటికీ నాలాంటి ముగింపులే. ఇంకా వాడి చేతిలో మరికొందరు నాశనం కాకముందే వాడు నాశనం కావాలి. వాడు చట్టాన్ని, న్యాయాన్ని తన చేతుల్లో పెట్టుకున్నాడు. అందుకే ఆ రాక్షసుని చంపాలంటే చట్టాన్ని, న్యాయాన్ని తన చేతుల్లోకి తీసుకునే మనిషి కావాలి. అందుకే నిన్ను పిలిపించాను. ఆ రాక్షసుడి చావుని ఆడజాతికి అంకితం చేయి. పాప పంకిలమైన మాలాంటి జీవితాలకు మనశ్శాంతిని. చెప్పు, నీకెంత కావాలో చెప్పు. నీకేం కావాలో తెలిసింది, నాకేం కావాలో కూడా తెలిసింది. పని పూర్తి చేసిన తర్వాత తెలుస్తుంది ఎవరికి ఎవరు ఏమివ్వాలో, ఎంతివ్వాలో. శక్తి, శక్తి, నువ్వు చేసిన దానికి ఏం చేసినా రుణం తీర్చుకోలేను. తీర్చుకోగలవు. ఏం చేసి? ఆ పిల్లకు తండ్రిగా ఒప్పుకొని. పద పద శక్తి, నా బిడ్డ నాకు కావాలి. బాస్, పద. మిస్టర్ రంజిత్, కిరణ్మయి ఆమె బిడ్డ ఇప్పుడు నా చేతుల్లో ఉన్నారు. శక్తిని తెలివిగా ఉపయోగించి నీ భార్యా బిడ్డల్ని దక్కించుకున్నావు. కానీ వాళ్ళు నీకు అవసరం లేదని నువ్వు వదిలేయచ్చు. వాళ్ళెవరో లోకానికి తెలియజేస్తాను. ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఈ కాగితం వెనక మ్యాప్ ఉంది. దాని ప్రకారం రా. ఎంత తీసుకురావాలో నీకు తెలుసు. ఒక్కడివే రావాలి సుమా. పద బాస్. వద్దు శక్తి, నేనే పెడతాను. వాళ్ళని విడిపించుకుంటాను. డబ్బిచ్చా? ఏదో ఒకటి చేసి. బాస్, శక్తి, మనం ఎలాంటి సాహసం చేసినా వాడు మనకు దక్క. వాడికి కావలసిన డబ్బు మాత్రమే, ప్రాణాలు కాదు. నేనే ఈ సమస్యను పరిష్కరించుకుంటాను.
నా శ్రేయస్సే నీ ధ్యేయమైతే నువ్వు రావద్దు ప్లీజ్, నా మాట విను. పాప ఎక్కడ? కిరణ్మయి, మ్మ్. గురుమూర్తి, ఏమిటిది? క్లైమాక్స్. నీకు కావాల్సింది నీకు ఇచ్చేశాను. అన్నమాట ప్రకారం అన్నమాట. ఎవడన్నమాట? అన్నమాట నిలబెట్టుకోవడానికి నేనేమన్నా సత్యహరిశ్చంద్రుడి కజిన్ బ్రదర్నా? అయినా నీకు నాకు మధ్య ఉండేది ఎప్పుడు మోసమే. నువ్వన్నమాట నేను నమ్మను, నేనన్నమాట నువ్వెలా నమ్మావు? తప్పు కదూ గురుమూర్తి. ఎస్, దట్ ఈస్ గురుమూర్తి. రావణ్ణి మోసం చేయటం తేలిక, కానీ హనుమంతుడి దెబ్బకి తట్టుకోవటమే చాలా కష్టం. మీ రామభక్త హనుమాన్ లేకుండా నాకు దొరికిన ఒకే ఒక్క అవకాశం ఎలా వదులుకుంటాను చెప్పు? నిన్ను లేపేశాననుకో, నాకు హార్ట్ అటాక్ రాదు ఇంకా. ఆ!
చంపొద్దు, నన్ను చంపొద్దు. నీకు దండం పెడతాను, నీకేం కావాలో చెప్పిచ్చేస్తాను. నన్ను నమ్ము, నీకే ద్రోహం చేయలేదు నేను. శక్తి, నీకు దండం పెట్టడానికి కూడా నా చేతులు ఖాళీగా లేవు. ఆలస్యం అమృతం విషం. నన్ను తొందరగా పైకి లాగు. నేను పుట్టినప్పటి నుంచి తాగింది తల్లి పాలు కాదు గురుమూర్తి, తండ్రి విషం. ఆ విషం దిగాలంటే నిన్ను కాటు వేయాలి. ప్రయోజనం? మనశ్శాంతి. ఎవరికి? నా తల్లికి. ఆవిడికి నాకు ఏమిటి సంబంధం? ఒక భార్యకు భర్తకు ఉండాల్సిన సంబంధం. అంటే నువ్వు? అవును, ఆమె కొడుకుని. బాబు, నాయనా, శక్తి, నేను నీ కన్న తండ్రిరా. నన్ను క్షమించి పైకి లాగు. మీ అమ్మని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను. కన్న తండ్రిని కన్న బిడ్డ చంపడం ధర్మం కాదు నాయనా. కన్న తండ్రి, కన్న బిడ్డ, ధర్మం. థు, ఇవి కూడా నీకు తెలుసా గురుమూర్తి? నీకేం తెలుసు? తెలిస్తే ఒక్క మాట అడుగుతాను, చెప్పు. చెట్టు ఆకాశం అంత ఎత్తుగా ఎదగాలనుకుంటుంది, కానీ కొమ్మలు భూమినే తాకాలని కింద కొంగుతాయి. నేల మాత్రం ప్రశాంతంగా ఆకాశం వైపు ఎదురు చూస్తుంది. అదేమిటో తెలుసా? ఆ బంధం ఏమిటో తెలుసా? అది నీకు తెలియదు గురుమూర్తి. ఆకాశానికి ఎదిగే చెట్టు తండ్రి, తన కుటుంబం ఆకాశమంత ఎత్తుగా ఎదగాలనుకుంటాడు. భూమి మీదకు వంగే కొమ్మలు బిడ్డలు ఎంత ఎత్తు ఎదిగినా ఆ భూమి తల్లిని అంటిపెట్టుకొని ఉండాలనుకుంటాయి. భూమి తల్లి ఆకాశం వైపు చూస్తుంది. అది వర్షించాలని, ఆ వానతో చెట్టు కొమ్మలు పచ్చగా ఉండాలని ఆశపడుతుంది. అది తల్లి తండ్రి బిడ్డల బంధం. పట్ట పగలు పట్టే మంచంతో సహా పెళ్ళా నమ్మేసే నికృష్టుడివి, నీకేం తెలుస్తుంది ఈ బంధం? నిన్ను చంపకపోతే నాకే కాదు, నా తల్లికే కాదు, నీలాంటి పాపులను మోస్తున్న ఈ భూదేవికి కూడా అన్యాయం చేసినట్టే. వద్దు, నన్ను చంపొద్దు నాయనా. శక్తి, మీ అమ్మ పసుపు కుంకాల కోసమైనా నన్ను చంపొద్దు. నన్ను పైకి లాగు నాయనా. థ్యాంక్స్. ఆగో, పద, నా తల్లిని నీ భార్యగా ఒప్పుకో. ఎవరిని? ఒక బజారు లంచనా? పూర్తి చేశానుగా. పదండి ఇన్స్పెక్టర్. సార్, శిక్ష చంపిన వాళ్ళక, చంపించిన వాళ్ళక? తండ్రి అడ్రస్ తెలుసుకోకుండా పుట్టిన వాళ్ళకి. కన్న బిడ్డ తండ్రికి గౌరవాన్ని, తల్లికి వంశాన్ని కానుగ్గా ఇవ్వాలి. ఆ రెండూ ఇవ్వలేను. అందుకే నా తండ్రిని కానుగ్గా ఇచ్చి వెళ్ళిపోతున్నాను. నువ్వు నువ్వు అమ్మా, అమ్మా, జన్మనిచ్చిన తండ్రిని ఏ బిడ్డ చంపడు.
కానీ నాలాంటి జన్మ మారకొడక రాకూడదంటే ఇలాంటి వాళ్ళు చావాలి. పదండి ఇన్స్పెక్టర్. అంకుల్ పాపా. పాపా. వెళ్ళొద్దు అంకుల్, వెళ్ళొద్దు. నాకెవరు వద్దు, నువ్వే కావాలి. బాస్, శ్రీదేవి తండ్రి నా తండ్రి లాంటి వాడు కాదని రుజువు చేశావు. నాన్న, అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా, నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా, ఊరకే వాటినలా సారిపోని కమ్మ తోడును